ఇదిగో నా కోళ్ళు చూసారా ఎలా ఉన్నాయో. ఇవాళ మా ఇంట్లో చికెను అయితే వాటికి కొంచెం బోన్స్ చికెన్ గిట్లా వేసాను. అయితే ఒకటే పీస్ మిగిలింది, దానికోసం 4 కొట్టుకుంటున్నాయి. నాదంటే నాది, నాదంటే నాదని. ఒకదానికి దొరికితే ఇంకోటి, ఇంకొక దానికి దొరికితే ఇంకోటి, పరిగెడుతూ ఉన్నాయి అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు. అదిగో 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 నాది 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 నాది, ఒక నాది 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 లాక్కుంటున్నాయి. ఏ ఒక్కటి ఇంకో దాన్ని తినేవదు. నాకు కావాలి నాకు కావాలని కొట్టుకుంటా ఉంటాయి, పసిపిల్లలు కొట్టుకున్నట్టు. ఇవి కూడా పిల్లలే, కాకపోతే కోడి పిల్లలు. తల్లేమో వాటి తగు తీర్చలేక ఊరికే బురుం 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 అంటూ ఉంటుంది. చూసారా, తల్లి మాట వినవు అవి. తల్లి కూడా ఇంకేం చేయను, ఏదో ఒకటి తినిపిస్తాలే అని అదిగో ఈ స్పూన్కి అన్నం ఉంటే అది తినిపిస్తుంది వాటికి. ఇది మా కోళ్ళ సంతోషం. వీటితో టైంపాస్ అవుతుంది నాకు. అప్పుడు నేను ఒంటరిగా ఒక్కదాన్నే ఉన్నానని పిల్లల పెళ్ళి అయిపోయిన తర్వాత అనుకునేదాన్ని. అయితే మా మేనకోడలు తీసుకొచ్చింది ఒక కోడిని, దాంతో ఇంకా ఇలా చాలా అయిపోయినాయి కోళ్ళు. మొన్నే అంటే మొన్న కాదు, ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి రాఖీ పౌర్ణానికి ముందు దిగినాయి ఇవి. 7 పెట్టింది. ఇంకా వాటిని పట్టుకుని ఇంకా తిరుగుతూ ఉంది ఈ తల్లి. తల్లేమో వైట్, తండ్రేమో బ్లాక్, అందుకే 4 ఏమో వైట్ పుట్టినాయి, 3 ఏమో బ్లాక్ పుట్టినాయి. ఇదిగో మా కోడి చూసారా.